మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. 2025వ సంవత్సరము జనవరి మాసము 1వ తేదీకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెడుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు. ధ్యాన భాగమును చదువుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయే దాన్ని గురించి ఆలోచిస్తే అంతా అగమ్యగోచరం. క్రొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరచుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవనున్నదో ఎవరు చెప్పగలరు? మనకి కలుగబోయే క్రొత్త అనుభవాలు, జరగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా? ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానం, ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మనం అడుగు పెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం. అంతా చదునుగానూ ఉండదు, అంతా పల్లంగానూ ఉండదు. జీవితం చదునుగా ఎత్తుపల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారం అవుతుంది. కొండలు లోయలు ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగు చేసి లోయల్లోకి ప్రవహింపజేస్తాయి. మన జీవితాల్లోనూ ఇంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపాసింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షధారల్ని పొందుతాము. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాము, సణుగుకుంటాము. కానీ ఆ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం. అరణ్యంలో, చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో, అదే కొండలు లోయలున్న ప్రాంతాల్లో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలిగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో. కానీ దృఢమైన తలవంచని అజేయమైన కొండ ప్రదేశాల్లో, శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకెదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమయ్యి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాము. మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతాయో తెలియదు. కేవలం నమ్మకం ఉంచు. ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపిస్తాడు. అది మంచి సంవత్సరం, దీవెనకరమైన క్రొత్త సంవత్సరం. అగమ్య గోచరమైన దారుల గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అడుగులు తడబడినా, అలసట పైబడినా, పైపైకి పైపైకి, అంధకారం దారి మూసినా, గాలివానలు గోల చేసిన, మబ్బులు విడిపోతాయి, ముందుకు నడిపిస్తాయి. ఇదే ఈ యొక్క నూతన సంవత్సరం కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరి యొక్క నూతన సంవత్సరమును బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన సంవత్సరం ప్రభువా, నీవిచ్చిన మేలులు, దీవెలను బట్టి, నువ్వు మా ఎడలు చూపించిన నీ కృపను బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇచ్చిన మరి యొక్క నూతన సంవత్సరం 2025వ సంవత్సరంలో ప్రభువా, నీవు మా కొరకు ఎన్నో మేలుల్ని, దీవెనల్ని దాచి ఉంచావయ్యా. అందును బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా, ఈ సంవత్సరం మీద నీవు దృష్టి నిలుపుతున్నావు ప్రభువా. ఈ సంవత్సరం ఆది నుంచి అంతం వరకు నీ కృపా కాపుదల మాతో ఉంచుతున్నందుకు వందనములు, స్తోత్రములయ్యా. అలాగున ఈ సంవత్సరంలో అయ్యా తండ్రి, మేము ఎదుర్కోబోయే సవాళ్ళ విషయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా.
అయా ఈ యొక్క సవాళ్ళన్నీ కూడా ప్రభువా మేము నీ కృప చేత నీ సహాయంతో మేము ఎదుర్కొనే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎడారిలో సెల్లెలు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళని, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రభువా వారు చేయబోతున్న ప్రతి ఒక్క పనిలో, ప్రయత్నంలో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. వారి ఉద్యోగ బాధ్యతలో తోడుగా ఉండండి అయ్యా. వారి చేతి వృత్తి పనుల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నీవే సఫలపరచమని వేడుకొంచు. వారికి అందరికీ మంచి ఆయురారోగ్యాలు, బలమును, శక్తిని దయచేయండి అయ్యా. ఎవరెవరైతే ప్రభువా శారీరకమైన రుగ్మతలతో ఉన్నారో వారందరూ కూడా ప్రభువా ఆ రుగ్మతల నుంచి నీ యొక్క నామంలో స్వస్థత పొంది నిన్ను స్తుతించి ఘనపరిచేవారుగా దీవించి ఆశీర్వదించమని, ఈ సంవత్సర దీవెనలతో, ఆశీర్వాదాలతో, శుభములతో వారిని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.